ముఖ్యంగా అటువంటి గొప్ప నాయకత్వం ఉన్న నాయకుడు అడుగుజాడల్లో నడిచేదానికి ఇంతమంది ప్రజలు మరి సిద్ధమయ్యి మనమందరం ఆయన అడుగులో అడుగేయడానికి సిద్ధపడినందుకు నేను ప్రత్యేకంగా గర్వపడుతున్నాను. చాలా సంతోషిస్తున్నాను జనసేన పార్టీలో చేరినందుకు. ముఖ్యంగా కొన్ని ప్రతిఘటనలు కూడా ఈ మధ్య మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఏమంటే అన్న మీరేమో పార్టీలో ఇతరత్ర పార్టీ కాంగ్రెస్ కావచ్చు వేరే పార్టీల నుంచి మీరు చేర్చుకుంటున్నారు, వాళ్ళు చాలా తెలివైన నాయకులు, వాళ్ళు తెలివిగా వాళ్ళ యొక్క జనాల్ని మీ వైపు పంపించేసి ఇప్పుడు దాక్కునేదానికి అంటే వాళ్ళు సేఫ్టీ కోసం పార్టీలోకి వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, వాళ్ళతో మనకేం పని అంటున్నారు. నేను చెప్పేది అందరికీ ఒకటే, వాళ్ళు అనేది ఇంకో విషయం కూడా ఉంది. ఎవరన్నా నిజాయితీగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏదో 6 నెలల ముందో 9 నెలల ముందో ఎలక్షన్ ముందు జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటున్నారు. వారికందరికీ సభాముఖంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబమే అనుకోండి. ప్రతి ఒక్కరూ వస్తూ ఉండేది ఏమిటికి, ఒకవేళ నిజంగానే ప్రభుత్వ పథకాల కోసం వస్తుంటే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా చేరాలి. అది వైసీపీనా టీడీపీనా కాంగ్రెసా జనసేన అనేది కాదు, 100% ప్రజలకు అందరికీ చేరి తీరాలి. అది ఒక విషయం. రెండోది ఏంటంటే మనకు ఒక కల్చర్ ఉంది, శత్రువైనా సరే మన ఇంటి గడప తొక్కినప్పుడు వారికి అన్నం పెట్టి పంపిస్తాం. అన్న ఆకలిగా ఉంది అంటే మన గడప తొక్కు వచ్చిన వాళ్ళని మనం ఎలా నిరాకరించి పంపించేస్తాం. నిజంగానే వాళ్ళు వచ్చి వాళ్ళు మన తిండి తిని మనకు వెన్నుపోటు పొడిచినారంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు అవుతుంది, నాయకత్వ లోపం అవుతుంది. ఎందుకంటే మనకి చెప్పారు ఏదో ఎలక్షన్స్ 6 నెలల ముందు వస్తే చాలు వాళ్ళని మాత్రం ఆహ్వానిద్దాము, వాళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి. మీరు అనుకునేది కరెక్టే. ఏ నాయకుడు ఇట్లా ఆలోచిస్తారు తెలుసా? ఈసారి 2029 ఎలక్షన్లో నేను గెలవాలి, నాకు అదే లక్ష్యము నేను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టు. నాకు అది కాదు, నా అజెండా ఏంటంటే మీరు 2029 ఎలక్షన్లలో గెలిచే చూస్తున్నారు, కానీ ఈ 4.5 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి ఏం చేర్చాలనే దాని గురించి మేము ఆలోచిస్తాము. 2029లో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఒకవేళ 6 నెలల ముందు చేరే వాళ్ళకో 8 నెలల ముందు చేరే వాళ్ళకో ప్రజలేమి పిచ్చోళ్ళేం కాదండి. ప్రతి ఒక్కరికి 6 నెలల ముందు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏంది అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది. 100% తెలియకపోయినా 60 నుంచి 70% తెలుస్తుంది. అప్పుడు వచ్చే వాళ్ళందరూ కరెక్ట్ అయిన పర్సన్స్ అని మీరు ఎలా అనుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, మీరు ఎవరైనా ఆ వచ్చే వాళ్ళ వల్ల బాధింపబడ్డారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపించండి. నా దగ్గర చేరే నాయకులు ఎవరైనా సరే, నా దగ్గర చేరే సామాన్య ప్రజలు ఏమైనా మీకు ద్రోహం చేసినారు, మీకు తప్పు చేసినారు అని చెప్పేసి ఒక్క మాట నాకు చూపించండి. ఖచ్చితంగా వారిని మేము రిఫ్యూజ్ చేస్తాము. దాంట్లో సభాముఖంగా మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించి ఇంకా మనం ముందున్న పరిస్థితులు ఈరోజు రాకూడదు. మళ్ళీ పల్లెల్లో ఏమైంది, లాస్ట్ 5 yearsలో మనం ఏడన్నా కనపడితే బావ మామ అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటాం మన ఊర్లలో. ఇప్పుడు ఏమన్నా మాట్లాడంటే ఈ రెడ్డి వైసీపీ రెడ్డి, ఈయన కాంగ్రెస్ రెడ్డి, ఈయన ఇంకొకడు, ఇట్లా ఈ పార్టీలను పెట్టి మాట్లాడేది నేర్చుకుంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చరు? మనం పార్టీల కోసం అంటగా కొమ్ముట్టామా? మన ఇంటి పేరు మాట్లాడేది వదిలేసినారు, పార్టీల పేర్లు చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. ఈ కల్చర్ ఎందుకు వస్తూ ఉంది? మనమందరం ఇల్లు గ్రామాలే దేశాలకు పట్టుకొమ్మలు, గ్రామాల్లో కూడా విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఒక పార్టీ నినాదం కనుక మనకు నచ్చిందంటే ఆ పార్టీని ఒకవేళ మీరు వ్యతిరేకిస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? ఆ పార్టీ మనకి ఏం చెడ్డ చేసింది, మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఒక కులం గురించి ఆలోచిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఆ ఒక్కటే ఆలోచించండి. సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండండి, ప్రజల పట్ల బాధ్యతతో ఉండండి. ప్రజాస్వామ్యం మాకు తెలిసింది ఒకటే, ప్రజల వద్దకు పాలన తీసుకురావాలి. ప్రజల వద్దకు పాలన తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి చేరాలి. నన్ను అడిగారు వాళ్ళు ఏమని, అన్న మీరు పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఏమన్నా పార్టీలో చేరిపోయేసి కోట్లు గడించేసి మీ మీద ఏమైనా దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఎవరన్నా అయితే చెప్పండి. ఖచ్చితంగా ఈ సభావేదిక అందరినీ అడుగుతున్నాను. అలాంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరు? ప్రజలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళని రెచ్చగొట్టే 1-2 నాయకులు తప్పితే మీరు ఒక్క నాయకుని గురించి ఆలోచించి ఒక 1000 మందిని దూరం చేస్తారా?
ఒక నాయకుని దూరం చేసుకుంటారా? నేను ఆ నాయకుని దూరం చేసుకుంటా, నా ప్రజలు నేను నా దగ్గరికి చేర్చుకుంటా. ప్రజలు నాకు కావాలంతే. ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ వేదిక మళ్ళీ కంఠాపాఠంగా చెప్తున్నాను. నేను 2029 ఎలక్షన్స్ గురించి ఆలోచించట్లేదు. 2029 ఎలక్షన్స్లో నన్ను కాకుండా ఇంకో క్యాండిడేట్ని పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేసేదని నేను సిద్ధంగా ఉన్నాను. నేను దాని గురించి ఆలోచించట్లేదు. నాకు ఈ 4 సంవత్సరాల్లో మీకేం చేర్చాలో దానికోసం నేను కొట్లాడతాను. ప్రభుత్వంతో కూడా కొట్లాడి తీసుకొని వచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. మన పవన్ కళ్యాణ్ గారిది అది. ఆయన అదే మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన విషయాలు మనమే చెప్పుకోవాలి. అడగంది అమ్మాయినా పెట్టదు, మనకు తెలియదు. ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది, నీకేం వస్తానే లేవు అని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి పోయి అడిగితేనే నాకు ఇది వస్తుంది, నాకు ఇది రాలేదని తెలుస్తుంది. త్వరలో ఆ కార్యక్రమానికి కూడా జనసేన శ్రీకారం చుడుతుంది. రాజకీయ నాయకులు చేస్తున్న మంచి పనులను, తప్పులను వారికి ఎలా చెప్పాలో తెలియడం లేదా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పొలిటికల్ వారధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు రివ్యూ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ లీడర్కి మీరు ఇచ్చే ప్రతి రివ్యూ ఒక ఓటుతో సమానం మరియు వారి గెలుపుకు పునాది.